హైత్నగర్ పిఎస్ పరిధిలో మహిళ మృతి కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన రమావత్ శివకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన సుజాత అలియాస్ దివ్యతో 2023లో వివాహమైంది. భార్యాభర్తలు బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్లోని హైత్నగర్ డివిజన్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 6 నెలల వయసున్న పాప ఉంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. అయితే తమ కూతురు మృతికి భర్త శివనే కారణమని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. హైత్నగర్ పిఎస్ ముందు ధర్నా చేపట్టారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్నారు. డెడ్ బాడీ కూడా ఎక్కడుందో తమకు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ కూతురు మృతికి కారకులైన వారిని శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. సొంతము వాళ్ళ మామ కొడుకుకే ఇచ్చారు అమ్మాయిని. మామ కొడుకుకే ఇస్తే వాళ్ళ అత్త సంవత్సరంన్నర అయింది మ్యారేజ్ అయ్యి. సంవత్సరంన్నర నుంచి ఆమెకి 20 లక్షలు కట్నం ఇచ్చారు. మా బావ 2 ఎకరాల భూమి అమ్మి, మరి ఆయన ఒక రైతు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఇచ్చిందని అంత అది లేకుండా ఆమెకు. అయితే ఇప్పుడు కట్నం ఇంకా ఎగస్ట్రా కట్నం కావాలని 6 మంత్స్ నుంచి ఆమెకు ఒకటే బాధలు, కొట్టుడు, భర్త, వాళ్ళ మరిది, వాళ్ళ అల్లుడు, ఆడపడుచు వాళ్ళందరూ 6 మెంబర్ కలిసి ఆ పాపని కొడుతుంటే అమ్మాయి స్టేషన్ పోతానేనంటే అమ్మాయిని పంపించకుండా నువ్వు ఇంటికి నడవని తోలుకపోయి ఆమెకు రొట్టెలు తీస్తాం చూడు, దాంతో కాల్చి రామని అమ్మాయిని నానా బాధలతోటి కారం పోసి కొట్టిరు. పాప పుట్టినాకనన్నా మారుస్తుందేమో, అత్త మంచి చూసుకుంటదేమో, భర్త చూస్తాడేమో అని మేము అనుకున్నాం. అట్లయినా మారలేదు. అయితే నువ్వు ఇప్పుడు ఎక్స్ట్రా 3 lakhs తీసుకురాకపోతే నీ బిడ్డని నేను చంపేస్తా. అమ్మాయిని చంపేసి మేము పడుకోబెట్టారు. కనీసం మాకు ఒక మాట నన్నా మేము అమ్మాయిని ఇప్పటివరకు చూడలేదు. నిన్న 4 గంటలకు చనిపోయింది అమ్మాయి. ఇప్పటి వరకు మాకు బాడీని చూపించలేదు. 15-16 నెలల నుంచి మేము ఒక 10 సార్లు పోయి మాట్లాడించి నచ్చజెప్పి వచ్చిన కూడా వాళ్ళ అత్త, వాళ్ళ భర్త, మరిది, మామ చాలా హింసలు పెట్టి కారం పెట్టి కొట్టిండు. చాలా సార్లు మాట్లాడినాం. వాళ్ళ ఊర్లో పెద్ద మంత్రులు తండాలి వాళ్ళతో కూడా మాట్లాడి పంపించి రావడం, మళ్ళీ కొట్టడం, పంపించడం. మొన్న కొట్టి అమ్మాయి నేను పోలీస్ స్టేషన్ లో పోయి చెప్తా, మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అని చెప్పి వీడియో తీసి అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి మన న్యాయం చెప్పుకుంటా అంటే కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ రానియకుండా అక్కడ ఆపి మళ్ళీ కొట్టిరు. చంపేది ఎందుకు? 6 మంది చంపిండు. ఆమెను చంపేసి ఉరి వేసినట్టు ట్రేడ్ చేసిరు. ఆమెను ఉరి వేసుకొని ఆమె